భారీ బడ్జెట్ సినిమాల హడావిడి ఎంతున్నా ఇండస్ట్రీని బతికించేది మాత్రం చిన్న సినిమాలే. థియేటర్లు కళకళలాడాలన్నా, నిర్మాతల జేబులు గలగలలాడాలన్నా చిన్న సినిమాలతోనే సాధ్యం. అందుకే బిగ్ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నా ప్యారలల్ గా చిన్న సినిమాల మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ముఖ్యంగా నేటివ్ కంటెంట్ తో చేస్తున్న దేత్తడి లాంటి ప్రయోగాలు మరింత హైప్ పెంచేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి. తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు నిర్మాతల జేబులు నింపడంతో పాటు థియేటర్స్ దగ్గర సందడి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. చిన్న సినిమాలు ఘన విజయాన్ని సాధిస్తూ ఉండడంతో భారీ చిత్రాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌజ్లన్నీ ఇప్పుడు ఆ సినిమాలతో పాటు ప్యారలల్ గా చిన్న సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాయి. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంతో పాటుగా ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ స్టోరీస్ తో బిగ్ హిట్స్ ఇస్తున్నాయి. 2026లో టాలీవుడ్ స్క్రీన్ మీద చిన్న సినిమాల సందడి గట్టిగానే కనిపించబోతోంది. అప్కమింగ్ లిస్ట్లో రాకాస, తిమ్మరాజుపల్లి టీవీ, గాయపడ్డ సింహం లాంటి సినిమాలు మంచి విజయం సాధించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. లో బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలకి సక్సెస్ టాక్ వస్తే భారీ లాభాలు రావడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.